నమస్తే అందరికి. ఇప్పుడు ఈ వంకాయలు మునక్కాయలు వేసి మనం సాంబార్ అయితే పెట్టుకుందాం. ముందుగా కుక్కర్లో అయితే పప్పు టమాటా తెల్లగడ్డ వేసి అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికిందో లేదో ఇప్పుడు చూద్దాం. పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని బాగా ఇట్లా మెదుపుకోవాలి. టమాటాలంతా మెదుపుకున్న పప్పు అంతా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాం. పొయ్యి పైన అదే కుక్కరే పెడదాం. కుక్కర్ వేడైంది. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడింది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాం. కరివేపాకు. ఇవి వేగేలోపు మనం ఈ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాం. అన్నీ ఇలా కట్ చేసుకున్నాము. వంకాయలు ఇలా పొడుగ్గా ఉండడమే నాకు ఇష్టం. మీకు ఎలా ఇష్టం? ఇప్పుడు దీన్ని పప్పులో తాలింపులో వేసేద్దాం. ఇది ఒక 2 minutes అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి అంతా బాగా కలిసేలాగా కలిపేయాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 5 minutes ఉడకాలి. నేనైతే సాంబార్లోకి కొంచెం చింతపండు పులుసు వేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి పప్పు అంతా ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇది ఒక 10 minutes ఉడకాలి. ఇప్పుడే మీరు ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకుని ఒక 10 minutes ఉడకపెట్టుకున్నారంటే సాంబార్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో చింతపులుసు వేసుకోవాలి. సాంబార్ బాగా మరుగుతుంది. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ముక్కలు కూడా. ఇప్పుడు మీ పులుపుకి తగినట్లుగా చింతపులుసు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపులుసు వేసుకున్న తర్వాత ఇంకో 5 minutes అయితే బాగా తెల్లించుకొని సాంబారు సరిపోతుంది. అంతే, సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంక 5 minutes మరిగించుకోవాలి. అంతే సాంబార్ రెడీ. ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే. కానీ పిల్లల్ని పిలుచుకొని వచ్చి పిల్లలతో కలిసి అయితే తింటాను నేను. పిల్లలకి ఆఫ్టర్నూన్ హాలిడేస్ కదా. అంతే, సాంబార్ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.